ఎందుకంటే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ముందుంటానని చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే మాకు తెలియాల్సింది ఏంటంటే మీరే చెప్పారు తిరుపతి మహాసభల్లో కంపల్సరీగా వాలంటీర్స్ అక్క చెల్లెమ్మలతో సమానము, వాళ్ళకి అన్యాయం చేయను, వాళ్ళ కొట్టను, నేను 100% న్యాయం చేసేలా పోరాడుతా అన్నారు. ఇప్పుడు ఏంటి సార్ న్యాయం? ఎక్కడుంది సార్ న్యాయం? చెప్పండి మీరైనా దయచేసి. ఇంతమంది రోడ్డు మీద నిలబెట్టారే ఆడపిల్లల్ని, మీకు అనిపించట్లేదా? ఎప్పుడో ఒకసారి ఎవరో ఆడపిల్లల్ని ఏదో అన్నారని చెప్పి మీరు అందరి ముందు చాలా సార్లు మాట్లాడారు కదా. ఇప్పుడు మా గురించి మీరు మాట్లాడండి. ఎందుకు మాట్లాడరు? మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. ఇప్పుడే ఫస్ట్ టైమే మీరు ఎందుకు మమ్మల్ని ఈ సందిగ్ధంలో పడేశారు? ఎందుకు మమ్మల్ని ఇలా అన్యాయం చేశారని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. ఎందుకు మీరు న్యాయం చేయలేకపోతున్నారు? ఎందుకని అలా మమ్మల్ని నెగ్లిజెన్స్ చేశారు? కష్టపడి పనిచేసే వాళ్ళం కదా. బ్లడ్ లో మీరు ఎక్కడున్నారు సార్? మేము ఉన్నాము, ఎక్కడున్నాం? వరదల టైంలో మేము హెల్ప్ చేసాము జనాలకి. 6 నుంచి 10 వరకు చేసాము. ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. వాళ్ళు కూడా మాకు కాన్ఫరెన్స్ కాళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయి. వస్తేనే ఉద్యోగం అని కూడా చెప్పారు. అప్పుడు ఎందుకు చెప్పారు సార్? మీరు న్యాయం వైపు మాట్లాడతారని మేము అందరూ అనుకుంటున్నారు. మేము జన సైనికులు అందరూ ఏమంటారంటే మా పవన్ కళ్యాణ్ సార్ మొన్న ఒక GHMC సంబంధించిన ఒక మున్సిపల్ కార్పొరేషన్ అబ్బాయి అన్నాడు, ఎవరు అన్యాయం చేస్తారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీకు న్యాయమే చేస్తారని చెప్పారు. ఏది సార్ మాకు న్యాయం? మీరు ఎక్కడున్నారు సార్? ఒక్కసారి మా గురించి వినండి సార్. ఏదో మమ్మల్ని మీరు భూతత్వంలో పెట్టి లేదో మాకు దూరంగా ఉన్నారు, లేకపోతే వీళ్ళు మాకు దూరం కాదు, వీళ్ళెవరు మాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఆ పార్టీకి మేము హెల్ప్ చేసి ఉంటే ఆ పార్టీ వచ్చేది కదా సార్. మీరు ఎందుకు అలా అర్థం చేసుకోవట్లేదు? ఇప్పుడైనా సరే మీరు ఒకసారి జనంలోకి రండి. ఒకసారి జనంలోకి వచ్చి వాలంటరీ వ్యవస్థ వలన మాకు ఉపయోగం ఉంది అంటేనే మమ్మల్ని పెట్టుకోండి సరే. మీరు పబ్లిక్ అడుగుతున్నారు, మీకు తెలియట్లేదు. జనాలు మీరు శాసనసభల్లో మండల సభల్లో మాట్లాడుకోవడం కాదు సార్. జనాల్లో తిరగండి. జనాల్లో తిరిగితే వాలంటరీ మీకు ఎలా హెల్ప్ చేసిందని కంపల్సరీ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి మేము 50 రూపాయలతో క్యాష్ ఇన్కమ్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు 1000 రూపీస్ అడుగుతున్నారు. మీరు చెప్పండి ఎక్కడ ఎలా